ఇక్కడ కనిపిస్తున్న ఈ సైట్ 20 years ఓల్డ్ ఇండిపెండెంట్ కన్స్ట్రక్టెడ్ హౌస్. ఈ సైట్ మేము ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఈ సైట్ లో ప్రతి ఫ్లోర్ లో ఉన్న బాల్కనీస్ అలాగే బాత్రూమ్ టైల్ జాయింట్స్ అనేవి ఓపెన్ గా ఉండడం జరిగింది. సో ఇలా టైల్ జాయింట్స్ అనేవి ఓపెన్ గా ఉండడం వల్ల వాళ్ళు వాడిన వాటర్ అనేవి కంటిన్యూగా లోపల సీపేజ్ అయ్యి వాల్స్ అనేవి డ్యామేజ్ అవడం జరిగింది. అలాగే ఈ ఫ్లోర్లలో టెనెంట్స్ వాళ్ళ పిల్లలు ఆ ఫ్లోర్ లో ఆడుకుంటుంటారు. సో ఈ ప్లాస్టర్ అనేది ఎప్పుడన్నా రాలి పడవచ్చు. సో సేమ్ థింగ్ మేము కస్టమర్ కి ఎక్స్ప్లెయిన్ చేసి లూజ్ గా ఉన్న ప్లాస్టర్ అనేది కంప్లీట్ గా రిమూవ్ చేయడం జరిగింది. అలాగే వీళ్ళు వాటర్ ప్రూఫింగ్ చేయించినప్పుడు బాత్రూమ్స్ లో వైట్ సిమెంట్ అనేది వాడారు. సో వైట్ సిమెంట్ అనేది కెమికల్ రెసిస్టెంట్ ఉండదు. సో దానివల్ల ఎప్పుడైనా మనం సోప్ వాటర్ వేసి కడిగినా లేదా యాసిడ్ వేసి కడిగినా కూడా ఈజీగా వెళ్ళిపోతుంది. సో బాత్రూమ్ ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు ఎవ్రీ టైల్ జాయింట్స్ అనేది కట్ చేసి ఎపాక్సీ అనేది ఫిల్ చేయించుకోవాలి. అలాగే వీళ్ళు టెర్రస్ లో కూడా వాటర్ ప్రూఫింగ్ అనేది చేశారు. సో వీళ్ళు క్రాక్ ట్రీట్మెంట్ అనేది చేయకుండా ఓన్లీ సింగిల్ కోటింగ్ తో వాటర్ ప్రూఫింగ్